అవినీతి ఆశ్రిత పక్షపాతంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 3 ఏళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో సైతం పగుళ్లు వచ్చాయని తెలిపారు. ప్రణాళిక, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కేసీఆర్ కు నిపుణులు నివేదిక సమర్పించారన్నారు. కాళేశ్వరం కూలిన ఘటనపై పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదిక ప్రభుత్వానికి అందించిందని చెప్పారు. నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, నివేదికపై అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము 14/3/2024 నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చైర్పర్సన్ గా పీసీ ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు జడ్జిగా మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పీసీ ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు. గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని గతంలో నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలాన్ని మార్చింది అన్నారు. 2016లో కాళేశ్వరం అగ్రిమెంట్ జరిగిందని, 2019లో పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ కూలిపోయింది అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలున్నాయని ఎన్ఎస్ఏ కూడా చెప్పిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కేబినెట్లో చర్చించామన్నారు. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇట్ ఈస్ అబండెంట్లీ క్లియర్ that the government has not considered the report of the expert committee. The omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental.
ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిటి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదే విధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు. దేర్ఫోర్ ద గవర్నమెంట్ అండ్ శ్రీ కె చంద్రశేఖర్ రావు దెన్ సీఎం and Sri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని రుద్రారం గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ ఐక్యతా సదస్సును గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు, చంపారణ్ ఇలా పలు అంశాలపై చర్చాగోష్ఠి జరగనుంది. జై జవాన్, జై కిసాన్ తో పాటు జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదాన్ని యువతరం అందుకోవాలని గవర్నర్ సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను భారత జాతి మరువదు అన్నారు. వికసిత్ భారత్ అనుసంధానంగా ప్రతి దేశ ప్రగతికి తోడ్పడాలని గవర్నర్ తెలిపారు. Whether it is Telangana or it is Jammu and Kashmir or it is Gujarat or it is Tripura, we live together. Sardar Patel embodies the unity of this nation. And many people mistake unity for uniformity. No, there is no question of being uniform. Every state has its own language, its culture, its folk stories, its literature, its poetry, and that is India, and that is Bharat. When we talk of unity, we don't talk of uniformity. We talk of Bharatiyata, and Bharatiyata is బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం హైదరాబాద్ చెల్లపల్లి నుంచి ఢిల్లీకి మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. అంతకుముందు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో నేతలు సమావేశమయ్యారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు నేతలు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుంది అన్నారు. అంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ప్రయాణమయ్యారు. మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచర బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రియ మిత్రులు, శాసనసభ్యులు ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, వంతు శ్రీదేవి గారు, మా ప్రమోద్ గారు, ఏజాజ్ గారు, పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకటరాజు గారు, మేమందరం కూడా మేము కలుసుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమలాగా మారింది. ప్రత్యేక రైలు ఢిల్లీకి 5, 6, 7 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షుడు రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలూరులో ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతికంగా నల్లగొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలో ఇందిరా భవన్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు మంత్రి భూమి పూజ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు, మంత్రులకు బస చేయడానికి ఇందిరా భవన్ క్యాంపు కార్యాలయం ఉపయోగపడుతుంది అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం గారు వచ్చినా ఎప్పుడన్నా నైట్ అవుట్ చేయాలన్నా వేరే మినిస్టర్స్ వచ్చినా కూడా ఉండే విధంగా, నా ఒక్కరికే కాదు, ఇది అందరికీ, మా 6 ఎమ్మెల్యేలతో పాటు
మా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ ఎవరైనా ఆఫీసర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఇబ్బంది లేకుండా అందరికీ సంబంధించిన ఇది ఇందిరా భవన్ అంటేనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తూ ఇవాళ ఊళ్ళల్లో చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఫస్ట్ 1 year నేను కూడా బాధపడ్డా. అరే ఇంకా ఎప్పుడు ఊరికి పోయినా కానీ ఇల్లు ఎప్పుడు కడతారు సార్ అని. ఎందుకంటే 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు అనేది పేదవాని ఆత్మ గౌరవం. సొంత ఇంట్లో ఉంటే ఆ కూలీ నాలు చేసిన వానికి మంచిగా నిద్ర పడుతుంది 4 గంటలు. కానీ రైతు భరోసా రానే రాదని చెప్పిన దానికి ఇలా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, 50 ఎకరాల వరకు ఇచ్చినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అటు ఇటు ఉన్నా సరే అన్ని ఇచ్చినాం. అన్నిచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా ఈ ఇందిరా భవన్కి వెళ్ళి మీకు మాటిస్తూ ఇలా మంత్రిగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎమ్మెల్యేలు మంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ సమానమే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మల్కాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 2017లో రాహుల్ సభ నిర్వహణ కోసం తన దగ్గర డబ్బు లేదని, ఆ సమయంలో కాంగ్రెస్ నేత ఆంజనేయులు తనను ఆదుకున్నారని చెప్పారు. తన 5 ఎకరాల భూమిని ఆంజనేయులు అమ్మి డబ్బు సమకూర్చారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న జగ్గారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చేసే అవకాశం లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా, మీకు చెప్పాలి. నెక్స్ట్ 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినప్పుడు మనతో రూపాయి లేదు, మనతో లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్ ఇప్పుతున్నాడు, సేట్ ఏమో ఫోన్ చేస్తున్నాడు. సార్ ఎట్లా సార్ వాడు సామాన్ ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే, అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ 10 ఏళ్ళని కట్టి ఇటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అగ్గసక్కగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లా. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం నీటి ఎత్తిపోతలు జరపరాదని ఈఎన్సీ తెలిపారని గుర్తు చేశారు. యాజమాన్యం రిపేర్ చేసుకోవచ్చు అన్నారు. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 131,000 నుంచి 142,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని, నిన్న వచ్చినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని గాని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఇయ్యాలటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పిలో నిజంగా కూడా 80 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 36-37 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదే విధంగా కడెం ప్రాజెక్ట్ లో 7 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిడ్ మానేర్ లో 27 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 7 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్ఎండి కరీంనగర్ లో 24 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు గువ్వల బాలరాజు. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు గువ్వల. అయితే గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 9న గువ్వల బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కోడలు హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఉపాసన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం తనకెంతో గౌరవాన్నిచ్చిందని ఉపాసన ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దిన ప్రతినిధి సంజీవ్ గోయంకాతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవని, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశామని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. కానీ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తే చాలు అనే ఆలోచనలో నేటి సమాజం ఉంది అన్నారు. మండలి వెంకట కృష్ణారావు డబ్బుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని కొనియాడారు. గాంధీ ఆశయాలను ఆయన తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా
దేశానికి సేవలు అందించారని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. 1950 కోట్లు ఆర్టీసీకి నష్టం వస్తున్నా మహిళలకు మేలు చేయాలన్న సంకల్పంతో ఉచిత ప్రయాణం అమలు చేయాలని సంకల్పించామన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేస్తున్నామని తెలిపారు. 6,700 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను తొలగిస్తామని, వచ్చే సంవత్సర కాలంలో 2,000 బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఎంతో కాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యయం అనిపించినా కూడా ప్రజల యొక్క సంతోషాలను, వాళ్ళకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసేదానికి మా ముఖ్యమంత్రి గారు సూపర్ 6 ఏవైతే పొందుపరిచారో అవన్నీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. రాబోయే నెలకు ఇక్కడ ఉండే రద్దీని బట్టి కూడా బస్సుల కొనుగోలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా మా ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఉన్న సెన్సెస్ పరంగా ఈ ఉచిత సౌకర్యం కల్పించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందో దానికి అదనంగా కూడా రేపు రాబోయే కాలం చర్యలు తీసుకుంటాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర రహదారులను నిర్మిస్తామన్నారు ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్టీల్ స్లాగ్లో తారును కలిపిన నూతన మిశ్రమంతో యుద్ధ ప్రాతిపదికన రహదారుల ప్యాచ్ వర్క్కు శ్రీకారం చుట్టారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. రెడీ మిక్స్ని తీసుకొచ్చి తక్కువ సమయంలో దీన్ని వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వేసి చూసాము. దీని లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది కూడా మా ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిని నీటిలో కూడా, అంటే ఎంత గుంతలో నీళ్లు ఉన్నా ఆ నీటిలోనే దాన్ని మిక్స్ చేస్తే అది అక్కడ పనిచేస్తుంది అనేది ఇంజనీర్లు కానీ వారు కానీ సిఆర్ఆర్ఐ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సూచనల మేరకు ఇక్కడ వీటిని వేయడం జరిగింది. దానిని ఇక్కడ దీన్ని చేసిన తర్వాత ఎంత లైఫ్ వస్తుందో త్వరలోనే దాని ఎగ్జామ్ కూడా చేస్తాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మండిపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇది కూటమి ప్రభుత్వం కాదని టీడీపీ ప్రభుత్వం అని సంబోధించాలని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో తేలిపోతుందని అన్నారు. పవన్ 30 ఏళ్లు మా కూటమి ఉంటుంది అని చెప్పడం సరికాదు అన్నారు. జనసేన, బీజేపీ పార్టీలను టీడీపీ తొక్కేస్తుందని కిల్లి కృపారాణి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎందుకండి పేరు పెడుతున్నారు? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్? ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? భాజపా పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడుంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఇవి తేలిపోతాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు, వీరమాతలకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లోకల్ బాడీలో సీట్స్ ఇస్తారో, ఎంత రక్షించుకుంటారో ఈ వీరమాతలు రక్షించుకోకపోతే నా దగ్గరకు అన్ని పార్టీల వాళ్ళు వస్తారండి. ఓపెన్గా నేను చెప్తున్నాను, అన్ని పార్టీల వాళ్ళకు వస్తారు. నా కొడుకునే వయసులో ప్రతిరోజు నా ఇంట్లో 10 మంది ఉంటారు.
డిఫరెంట్ ఏమనుకుంటున్నారని చెప్తారు. జన సైనికులకు కానీ వీరమాతలను కానీ ఇలాగే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మా కూటమి ఉంటుంది, 30 ఏళ్ళు మా కూటమి ఉంటుంది, మేము విడిపోము, మా అవినాభావ సంబంధం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పినంత కాలం జన సైనికుల్ని తొక్కివేయబడతారు. బీజేపీ కార్యకర్తలు శ్రీకాకుళంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రైతు సమస్యలపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఎరువుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని, పార్టీలకు అతీతంగా రైతులందరికీ ఎరువులు అందించాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో అవసరానికి ఎరువులు ఇవ్వకుండా తర్వాత ఇస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక శాతం మంది రైతులు ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులందరికీ సకాలంలో సాగునీరు, ఎరువులు అందించాలని ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వాన్ని కోరారు. మా కోఆర్డినేటర్స్ అందరూ కలిసి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రఘుబాబు గారు అందరం కలిసి మేము ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేక సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ ఉండనున్నట్లు పేర్కొన్నారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉండే మద్యం అమ్మకాలతో నష్టాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మద్యం కారణంగా పేదల ఇల్లు ఒల్లు గుల్ల కాకుండా చూడాలి అన్నారు. బార్లలోనూ గీత కామిక వర్గాలకు 10% షాపులు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. నోట్ల కట్టలను ఆయన లెక్కిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చెవిరెడ్డికి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో వెంకటేష్ నాయుడు లాంటి వ్యక్తులు చెవిరెడ్డి వెనుక చాలా మంది ఉన్నారని చంద్రగిరి ఎమ్మెల్యే నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్, శ్రీలంకలో హవాలా డబ్బులను చెవిరెడ్డి మార్చినట్లు అధిక ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తుడా చైర్మన్ గా ఉన్న సమయంలో చెవిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, వాటిని తమ కూటమి ప్రభుత్వం వెలికితీసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాని తెలిపారు. కర్ణాటక నుంచి ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను తీసుకొచ్చిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది. చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకి ఏనుగులు గస్తీ కాస్తున్నాయి. అడవి ఏనుగుల గుంపు టేకుమంద ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులను శిక్షకులు అటువైపు తీసుకెళ్లారు. పంటల వైపు ఏనుగుల గుంపు రాకుండా అటవీ ప్రాంతం కుంకి ఏనుగులు తరిమేశాయి. కుంకి ఏనుగుల ఆపరేషన్ సక్సెస్ కావడంతో గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న నటీనటుల కలయికతో క్రేజీ కాంబినేషన్ మూవీగా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కూలీ సినిమాలో నటీనటులతో సిల్వర్ స్క్రీన్ తో పంచుకున్న విశేషాలను ఆయన వెల్లడించారు. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ మూవీగా కూలీ సినిమా తీశామన్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ విభిన్న పాత్రలో తొలిసారిగా సౌత్ ఇండియా మూవీలో కనిపించబోతున్నారని తెలిపారు. కన్నడ నటుడు ఉపేంద్ర విలక్షణ పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకున్నారని ప్రస్తావించారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నాగార్జున తొలిసారిగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని రజనీకాంత్ వెల్లడించారు. 6 పదుల వయసులోనూ నాగార్జున చక్కటి ఫిజిక్, మంచి ఆహారపు అలవాట్లు, ఎవర్ గ్రీన్ యంగ్ గా కనిపిస్తున్నారని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపుల్, ఖైరతాబాద్ లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో వర్షం మోత అదనపు భారంగా మారింది. భారీ వర్షం నేపథ్యంలో పౌరులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. అటు ఉత్తర భారతదేశంలో
అటు ఉత్తర భారతదేశంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో పలు రాష్ట్రాల్లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగా నది నీటి మట్టం 71.50 మీటర్లకు చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా 2 జాతీయ రహదారులతో పాటు 370 రోడ్లను మూసివేశారు. నేడు రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1692 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జలఢాకా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అటు బీహార్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అస్సాంలో రానున్న 2 రోజులు, కేరళలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. రసవత్తరంగా మారిన లండన్ టెస్టులో ఉత్కంఠను రేకెత్తించింది. భీకర ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు విజయ తీరం చేరే పరిస్థితిని భారత బౌలర్లు దెబ్బకొట్టారు. ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఉత్కంఠను రేకెత్తించింది. భారత బౌలర్లు బంతితో ఆటను మలుపు తిప్పి ఇంగ్లాండ్ విజయానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లాండ్ పర్యటనలో లండన్లో జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో భారత విజయ భేరి మోగించింది. 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇంగ్లాండ్ టూర్లో భారత ఆటగాళ్లు మెరిశారు. అద్భుతమైన ఆట తీరుతో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, లోకేష్ రాహుల్ చిరస్మరణీయమైన సెంచరీలు నమోదు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో చెలరేగారు. బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్, బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత ప్రదర్శన చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టు మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజానిచ్చింది. భారత్ను విజయం వరించింది. మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ను డ్రాప్తో ఆట చేజారిపోయిందనే అపవాదను తన బౌలింగ్ ప్రదర్శనతో ఆటను మలుపు తిప్పి 5 వికెట్లను పడగొట్టి భారత్కు విజయాన్ని అందించాడు. 5వ టెస్టు మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సిరాజ్ను వరించింది. ఓవరాల్గా ఇంగ్లాండ్ పర్యటనలో మహమ్మద్ సిరాజ్ 14 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు, ఆకాష్ దీప్ 11 వికెట్లు, రవీంద్ర జడేజా 7 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 6 వికెట్లు చేజిక్కించుకున్నారు. 5 టెస్టు మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. 4 సెంచరీలతో రాణించారు. అద్భుతమైన డబుల్ సెంచరీతో అత్యధికంగా వ్యక్తిగత స్కోర్ 722 పరుగులు నమోదు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్తో పాటు శుభ్మన్ గిల్ నిలిచారు. లోకేష్ రాహుల్ 2 సెంచరీలతో 511 పరుగులు నమోదు చేశారు. రిషబ్ పంత్ 2 సెంచరీలతో 479 పరుగులు, రవీంద్ర జడేజా 1 సెంచరీ, 4 అర్ధ శతకాలతో 545 పరుగులు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్ అద్భుతమైన 2 సెంచరీలు నమోదు చేశారు. వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ మానవత్వాన్ని చాటుకున్నారు. జానిక్ సిన్నర్ కేవలం టెన్నిస్ కోర్టులోనే కాదు, విలువలలో, ఆదర్శాల్లో కూడా ఛాంపియనేనని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఒక ప్రపంచ విజేత గొప్పతనాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జానిక్ సిన్నర్ తన మొదటి వింబుల్డన్ టైటిల్ గెలిచిన వెంటనే భారీ పార్టీలు, టెలివిజన్ షోలలో పాల్గొనకుండా ఒక పాఠశాలకు వెళ్లారు. టైరోల్ పర్వతాల్లోని ఒక పాఠశాలకు వెళ్లి అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల నిర్మించేందుకు తన 45 మిలియన్ యూరోల ప్రైజ్ మనీని విరాళంగా ఇచ్చారు. ప్రతి విజయం ఇక్కడే మొదలవుతుందని, ఆ పాఠశాల బ్లాక్ బోర్డుపై తను రాసిన మాటలు ప్రతి గుండెల్లో నిలిచిపోయేలా ఉన్నాయని ఇటలీ వాసులు జేజేలు పలికారు. వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ ఉదారతకు, గొప్ప మనసుకు, మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.